హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది నా కొత్త ఛానల్. మీకోసమే ఈరోజు ఒక మంచి స్టోరీతో వచ్చేసాను. మీ సపోర్ట్ ఉంటే రోజుకు ఒక మంచి ఎంటర్టైనింగ్ స్టోరీతో రోజు మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. దయచేసి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది 14వ శతాబ్దం నాటి ఒక కథ. అనగనగా ఒక మహాపండితుడు అన్ని శాస్త్రాలు అవపోసన పట్టి చాలా పోటీల్లో గెలిచి అందరితో శబాస్ అని అనిపించుకుని ఎంతో ధనం మరియు అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఒళ్ళంతా గర్వం మరియు అహంతో నిండి నేనే గొప్ప అని విర్రవీగుతున్న ఒక పండితుడి కథ. ఆ పండితుడు ఒకరోజు ఒక పని మీద పక్కూరుకు వెళ్లాల్సి పైన అయ్యాడు. ఒక గుర్రపు బండిలో వెళ్తున్నాడు. దారి మధ్యలో చీకటి పడింది. చాలా దూరం పయనించిన తరువాత అతను అక్కడ ఒక నది దాటాల్సి వచ్చింది. గుర్రపు బండి దిగి లాంతారు చేత పట్టుకుని నది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక బోయవాడు పడవ దాటించడానికి సిద్ధంగా ఉన్నాడు. పండితుడు బోయవాడు పడవ ఎక్కి నది మధ్య వరకు వెళ్ళారు. పండితుడు బోయవాడితో ఇలా అంటున్నాడు, ఏమయ్యా, ఏమైనా చదువుకున్నావా లేదా అని కాలు మీద కాలు వేసుకుని చాలా గర్వంగా అడిగాడు. దానికి ఆ బోయవాడు, లేదయ్యా, మా బోటి వాళ్ళకి చదువుకునే స్తోమత ఉంటుందా చెప్పండి, మరి పిల్లా జల్లా ఎవరైనా ఉన్నారా లేదా అని అడిగాడు. దానికి బోయవాడు, ఉన్నారయ్యా, 2 పిల్లలు, మరి వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళని ఏమైనా చదివిస్తున్నావా లేదా అని అడిగాడు. దానికి బోయవాడు, వాళ్ళు కూడా ఏదో ఒక పని చెయ్యకపోతే మా బోటి వాళ్ళకి 4 వేళ్ళు లోపలికి వెళ్ళడం కష్టం కదయ్యా. దానికి పండితుడు, నన్ను చూసావా, సకల శాస్త్రాలు అవపోసన పట్టి 2 చేతులా సంపాదిస్తున్నా, ఎవడైనా నా ముందు కాలు ముక్కు వెళ్లాల్సిందే అని ఎంతో అహంతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ మాటల సందర్భంలో పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం రావడం మొదలైంది. అయ్యో, ఇదేం వర్షం ఇప్పుడు మొదలైంది అని బోయవాడు పడవను చాలా వేగంగా నడపసాగాడు. ఆ వర్షం జోరికి పడవలో వర్షం నీరు చేరి పడవ మెల్లగా మునగడం మొదలైంది. అయ్యయ్యో, పండితుడు భయంతో పడవ మునిగిపోతుంది, ఏమైనా చెయ్యి అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు. దానికి బోయవాడు, ఇప్పుడు ఒక్కటే మార్గం ఉంది, పడవ దూకి ఈదుకుంటూ వెళ్ళి మన ప్రాణాలు కాపాడుకోవడమే అని చెప్పాడు. దానికి పండితుడు, అయ్యో, నాకు ఈత రాదు, నేను ఎలా ఎదగలను అని అన్నాడు. దానికి బోయవాడు, సకల శాస్త్రాలు అవపోసన పట్టిన మీకు ఈత ఒక లెక్క చెప్పండి, ఇప్పుడు మీ ప్రాణాలు కాపాడగలిగేది ఒక్క మీ చదువుకున్న శాస్త్రాలు కాదు, నేను నేర్చుకున్న ఈత మాత్రమే అన్నాడు. దానికి పండితుడు, అయ్యా, నీ కాలు మ్రొక్కుతా, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎలా అయినా ఈ గండం నుండి నన్ను గట్టెక్కించు అన్నాడు. ఆ బోయవాడు ఎంతో కష్టపడి ఆ పండితుడిని ఒడ్డుకి ప్రాణాలతో లాక్కుని వచ్చాడు. బోయవాడు పండితుడితో ఇలా అన్నాడు, అయ్యా, ఎన్నో శాస్త్రాలు నేర్చుకుని ధనం మీ దగ్గర ఉంది అన్న గర్వంతో మీరు మాట్లాడారు. ఎవరి గర్వం ఎలా వంచాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. లోకంలో చాలా విద్యలున్నాయి, కేవలం మీరు నేర్చుకున్న విద్య మాత్రమే గొప్పది అని అనుకోకండి. మీరు నేర్చుకున్న విద్య మీ ప్రాణాలు కాపాడలేకపోయింది. ఈరోజు నేను నేర్చుకున్న విద్య మాత్రమే మీ ప్రాణాలు కాపాడింది. ఈ విద్యకి ఆ విద్య చాలా ప్రత్యేకమైనది. దేనికి ఏది పోటీ కాదు, అలా అని ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇప్పటికైనా తెలుసుకోండి.